హర్ష సాయి తెలుసా బ్రో? తెలుసు, తను ఎలాంటి వాడు అనుకుంటున్నారు? మంచోడే అనుకుంటున్నాను. ఓకే, తన గురించి రీసెంట్గా ఫ్రాడ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసి ఎలిగేషన్స్ వస్తున్నాయి, దాని గురించి ఏం మాట్లాడతాను? తను మనీ కోసం చేసుకోని ఓకే, ఆ అమౌంట్ తోటి హెల్ప్ చేస్తున్నారు పూర్ పీపుల్స్కి, బట్ అది కరెక్టా సార్? కరెక్టే కదా. అదేంటి సార్, గేమ్స్ ఆడితే మనకి లాస్ అది, చాలా మంది ఫ్యామిలీస్ రోడ్ మీద పడుతున్నాయి అంటున్నారు, అది కరెక్ట్ కాదు అంటున్నారు కదా, మీరు ఎందుకు కరెక్ట్ అంటున్నారు? చెప్పడం చెప్తారు, ఆడద్దు. మన ఇప్పుడు చాలా మంది చెప్తారు, అందరూ ఆడుతున్నారు 2 రోజులు ఉందా. Okay. ఆడినోడు పిచ్చోడు గొర్రెలు అంతే. అచ్చా, ఓకే సార్. ఇప్పుడు మీరు హర్ష సాయికి ఫ్యానా? ఫ్యాన్ అని నేను లేదు, బట్ ఐ రెస్పెక్ట్. ఓకే, మీరు తన వీడియోస్ చూస్తారా? చూస్తా అప్పుడప్పుడు. ఓకే, అలా చేయడం కరెక్టేనా? మీరు సపోర్ట్ చేస్తారా మరి? తన ఇష్టం అది. ఇప్పుడు తను చెప్పిండు, ఇప్పుడు ఆపేస్తే ఓకే, కానీ చెప్పకుండా ఉండాల్సింది. చెప్పొద్దు కానీ చెప్పిండు, కానీ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తనకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ తెలుసా? తెలుసు. ఓకే, తన గురించి రీసెంట్గా బెట్టింగ్ ఆ ప్రమోషన్ ఇష్యూస్ అవుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అంత రోమన్స్ అనుకుంటాను అతను. అంటే తను కూడా ఒప్పుకున్నాడు కదా, నేను బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను అని. సో అది మీరు కరెక్ట్ అనిపిస్తుందా మీకు? నేను నమ్మను. సార్ తనే చెప్పాడు కదా సార్. నేను నమ్మను అసలు. అచ్చా, ఓకే, అయితే మీరు పెద్ద ఫ్యానా? అవును, ఓకే, అలా అమౌంట్ సంపాదించి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నాడు, అది కరెక్టేనా? కరెక్టే. చాలా ఇంకా చాలా చేస్తాను కదా అతను. అవును, పూర్ పీపుల్స్కి అలా హెల్ప్ చేయడం కరెక్టే, కానీ తను అమౌంట్ ఇల్లీగల్గా సంపాదించిన అమౌంట్తో చేయడం కరెక్ట్ కాదు. నమ్మను. నమ్మట్లేదు, ఎందుకు అంత పెద్ద ఫ్యానా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. నా నా తరపున, మా ఫ్యామిలీ తరపున అందరూ చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. మా ఫ్రెండ్స్ నుంచి ఒక 45 చెప్పించిండు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ.